బిగ్ బాస్ సీజన్ 9 కోసం అగ్ని పరీక్ష అనే ప్రోగ్రాం చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా ముగ్గురు సామాన్యులకు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తారంట. దానికోసం వచ్చిన వాళ్లకు నానా రకాల పిచ్చి టాస్కులు ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. చేసే వాళ్ళకే కాదు, చూసే వాళ్ళకు కూడా చిరాకు పుట్టేలా ఉన్నాయి ఆ పిచ్చి టాస్కులు. మొన్న దమ్ము శ్రీజను పేడ రాసుకోవాలంటే ముఖానికి రాసుకుంది. నిన్న మాస్క్ మ్యాన్ సాయికృష్ణను పిలిచి అరగుండు గీయించుకోవాలన్నారు. పాపం చేసేదే లేక మాస్క్ మ్యాన్ అందరి ముందు ట్రిమ్మర్తో అరగుండు గీసుకున్నాడు. కంటెస్టెంట్ల ఫోన్లను క్షణం కూడా ఆలోచించకుండా పగలగొట్టాలంటే పగలగొట్టారు. కొందరు కంటెస్టెంట్లకైతే చుట్టు లేకుండా ఛాతిపై స్టిక్కర్లు అంటించింది. వాటిని బలంగా లాగేస్తున్నారు. ఇంకొందరు పచ్చబొట్టు పొడిపించారు. మరికొందరికి స్వీట్ షాక్ పేరుతో ఓవైపు షాకులు పెడుతూ పెయింటింగ్ వేయాలన్నారు. ఇదంతా చూస్తున్న నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. సెలబ్రిటీలకు ఏమో డైరెక్ట్గా ఎంట్రీలు ఇచ్చి సామాన్యులకు మాత్రం ఇలాంటి పిచ్చి టాస్క్లు పెట్టి ఇబ్బంది పెడతారా అంటూ తిట్టిపోస్తున్నారు. సామాన్యులకు ఎంట్రీ ఇవ్వాలంటే ఇన్ని రకాల ఇబ్బందులు పడాలా అని ఏకిపారేస్తున్నారు బిగ్ బాస్ టీంని. జడ్జిలుగా ఉన్న నవదీప్, అభిజిత్, బిందు మాధవి కావాలనే పిచ్చి టాస్కులు ఇస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. సామాన్యులపై ఇలాంటి చెత్త టాస్కులు ప్రయోగిస్తారా? అదే బిగ్ బాస్లో ఇలాంటి టాస్క్లు సెలబ్రిటీలకు ఇస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఇంకొందరేమో అన్ని పిచ్చి టాస్కులు చేయడం అవసరమా, ఆ బిగ్ బాస్లోకి వెళ్ళకపోతే ఏంటి అంటున్నారు. మొత్తానికి అగ్ని పరీక్ష ప్రోగ్రాం కాస్త వివాదంగా మారుతుంది.